ప్రియులరా, దేవుడు గడిచిన కాలమంతా ఆయన బలిష్టమైన రెక్కల మాటున మనల్ని బలపరిచి భద్రపరిచి సజీవులుగా ఉంచాడు. ఈ రోజున దేవుని యొక్క ప్రశస్తమైన మాటలు మనల్ని ఆశీర్వాదంలోనికి, మేలుకరమైనటువంటి పరిస్థితుల్లోనికి నడిపించబోతున్నాయి. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం మీద మీరు మనసు పెట్టి వినండి, ఆశీర్వదించబడండి. పౌలు, శీల వీరిరువురు కూడా దేవుని సేవకులు. వీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తూ దేవుని యొక్క రాజ్యము కొరకు ప్రయాసపడిన వారు. ఒక రోజున పౌలు, శీల వెళుతూ ఉన్నప్పుడు పూతోను అను ఒక దయ్యము పట్టిన ఒక చిన్నది ఎదురుపడ్డది. పూతోను అనే ఒక దయ్యము ఒక చిన్నదాన్ని పట్టింది. ఆ దయ్యం ఏం చేస్తూ ఉంటుందంటే, ఎవరు వచ్చినా వారి గురించి అన్నీ చెబుతూ ఉంటుంది. వారి మనసులో ఏముందో, వారు ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నారో, ఎటువంటి కష్టాల్లో ఉన్నారో అవన్నీ కూడా ఆ దయ్యానికి తెలుసు. ఆ చిన్నది ఒక యజమానురాలు దగ్గర ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే దీన్ని ఏమంటారంటే సోది చెప్పడం అంటారు. ఆ చిన్నదానిని పూతోను అనే దయ్యం పట్టింది. ఆ దయ్యం ఎలాంటిదంటే సోది చెప్పే దయ్యం. ఎదుటివాని యొక్క హృదయంలో ఉన్నటువంటి విషయాలన్నిటినీ కూడా తెలియజేసింది. అందరూ వెళ్ళి డబ్బులు ఇచ్చి మరీ సోది చెప్పించుకుంటున్నారు అందరూ వెళ్ళి. అలాగన ఆ చిన్నదాని యజమానురాలికి బాగా డబ్బు వస్తుంది, కుప్పలు తెప్పలుగా డబ్బు వస్తుంది. ఎందుకంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాలు చెబుతుంది, వాళ్ళకి ఏం జరగబోతుందో చెబుతుంది. ఓ రకంగా చెప్పాలంటే సోది చెబుతుంది ఆ చిన్నది. ఆ చిన్నది చెప్పిందల్లా జరుగుతూ ఉంది. దాని యజమానురాలికి ఎక్కడ లేని సంపాదన, డబ్బు కుప్పలు తెప్పలుగా వచ్చి పడతా ఉంది. ఇలాగ కాలం గడిచిపోతున్నటువంటి కొలది పౌలు, శీల ఆ గ్రామానికి వెళ్ళారు. ఆ గ్రామానికి వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎదురుపడ్డది ఆ చిన్నది. ఆ చిన్నది ఎదురుపడి ఏం చెబుతుందో తెలుసా? వీళ్ళిద్దరిని చూసి, ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును గురించి ప్రోత్సహించుదురు. వీరు దేవుని సేవకులు, వీరు మీకు రక్షణ గురించి బోధిస్తారని మాటి మాటికి సోది చెప్పే ఆమె కేకలు వేస్తుంది, దెయ్యం చెబుతుంది. వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, వీరు మాటలు మీకు రక్షణ కలుగు చేస్తాయి, వారు మీకు రక్షణ గురించి బోధిస్తారు, వీరు దేవుని బిడ్డలని దయ్యం చెబుతుంది వాళ్ళని చూసి. మన గురించి దేవుడు చెప్పాలి సాక్ష్యం, అక్కడ దయ్యాలు కూడా చెబుతున్నాయి. యేసయ్యను చూసి నువ్వు దేవుని కుమారుడు అని దయ్యాలు చెప్పినాయి. దేవుని కుమారుడు అని మాకు తెలుసు అని దయ్యాలు చెప్పిన యేసయ్యను చూసి. పౌలు, శీలను చూసి కూడా పూతోను దెయ్యం చెబుతుంది, వీరు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు రక్షణ మార్గం గురించి బోధిస్తారని దెయ్యం కూడా చెబుతుంది. అయితే ఇక్కడ ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఇక మాటి మాటికి వాళ్ళని చూసిన కాడి నుంచి ఆ పూతోని దెయ్యం అదే చెబుతుందంట. చూసి చూసి పౌలు ఒక మాట అన్నాడు, ఆమె ఇలాగున అనేక దినములు చేస్తూ ఉంది కనుక అసహ్యం వేసింది, పౌలుకి విసుకొచ్చింది. నువ్వు దెయ్యం వైపు తిరిగి నీవు ఈమెను వదిలిపోమ్మని యేసుక్రీస్తు నామమున ఆజ్ఞాపించుచున్నాను అని ఆమెతో చెప్పాను. ఆ దయ్యంతో చెప్పాను. ఆ దయ్యం ఆమెను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. బా, లాభం పోయింది. ఏ లాభం? యజమానురాలుకి వచ్చే డబ్బు ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? అప్పుడు దాకా ఒంట్లో దెయ్యం ఉంది. ఆ దెయ్యము చెప్తుంది కాబట్టి డబ్బులు బాగా వస్తున్నాయి. ఇప్పుడు ఆ దెయ్యాన్ని ఎలగొట్టాడు పౌలు గారు. పో యేసు నామంలో, నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో నీకు ఆజ్ఞాపిస్తున్నాను, నువ్వు ఈమెను వదిలిపెట్టి పో అనగానే వదిలిపెట్టి పోయింది. ఆమె పడిపోయింది, ఆ చిన్నది పడిపోయింది. ఇక లెగిసి చూస్తే ఆమెకేం తెలియట్లా, అవేం చెప్పట్లా. ఇక అయిపోయింది, బిజినెస్ అయిపోయింది. ఇంకా మాటి మాటికి సతాయిస్తూ ఉంది. వీరు సర్వోన్నతుడైన దేవుని కుమారులు, వీళ్ళు రక్షణ మార్గం గురించి బోధిస్తారని ప్రజలకు చెబుతూ ఉంది. చివరికి పౌలు యాకులు పడి నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, ఈమెను వదిలిపెట్టి పొమ్మంటే ఆ క్షణంలోనే వదిలిపెట్టిపోయిందంట ఆ దయ్యం. లేక చూసేదానికి ఏం లేదు. ఇక అప్పుడు దిగింది మొత్తం అమ్మకి. అప్పుడు దాకా దిగల.
అప్పుడు దాకా దిగల. తర్వాత ఆ అమ్మాయి బాగుపడ్డది కానీ యజమానురాలు ఊరుకోలా. ముందు వాళ్ళని పట్టుకోండి, ఎందుకంటే నా నా వ్యాపారాన్ని పాడు చేశారు. పట్టుకొని ఏం చేశారంటే పౌలును సీలను పట్టుకొని గ్రామపు సావిడిలోనికి తీసుకొని వెళ్ళి ఈడ్చుకెళ్ళారంటే వాళ్ళిద్దరిని. ఎందుకు? వాళ్ళ కోపం, వ్యాపారం దెబ్బతింది. ఇక్కడ మాయమంత్రాలు చేసే పనులన్నీ లేకుండా పోయినాయి అని వాళ్ళు ఈడ్చుకొని వెళ్ళారు. అంతటా న్యాయాధిపతుల యొద్దకు, వీళ్ళేమో యూదులు, మనమేమో రోమీలమి, మనం ఆచరించడానికి కూడా కుదరని బోధ వీళ్ళు వచ్చి చేసి మన పట్టణాన్ని గలిబిలి చేస్తున్నారు. వీళ్ళు యేసుక్రీస్తు గురించి చెప్పి గలిబిలి చేస్తున్నారు అని అధికారులకు చెప్పేదలికే అధికారులు ఏం చేశారు? అప్పుడు జనసమూహము వారి మీదకు దొమ్మిగా వచ్చును. న్యాయాధిపతులను వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టని ఆజ్ఞాపించిరి. వాళ్ళ బట్టలు తీసేసి వాళ్ళని బెత్తాలతో కొట్టండి అని చెప్పాడు. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఈ పూతోను దెయ్యం, సోది దెయ్యం పట్టింది. ఆమె ఎవరికో లాభాన్ని సంపాదిస్తూ ఉంది. ఈ చిన్నదేమో రోజు రోజుకి క్షీణించి, ఆహారం నీళ్లు లేక క్షీణించిపోతుంది. వాళ్ళకేం అవసరం? మనం ఏమైపోతే వాళ్ళకేం అవసరం? వాళ్ళకి లాభం వస్తుందా లేదా? ఇప్పుడు ఆ చిన్నది బాగుపడ్డది. యేసయ్య ఆమెకు స్వస్థత ఇచ్చాడు, ఆమెకు విడుదల ఇచ్చాడు. కానీ పౌలు శీలలకి ఏమో వస్త్రాలు లాగివేసి వాళ్ళని బెత్తాలతో కొట్టి ఏం చేశారు? అప్పటికే వాళ్ళ కోపం చల్లారలా. వాళ్ళు తీసుకెళ్ళి జైల్లో వేయండి. దొంగతనం చేశారా? అబద్ధం చెప్పారా? మోసం చేశారా? ఎవడాస్తులన్నా తీసుకున్నారా?